ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తోని, అలాగే టెక్నికల్ గా ఇక్కడ టవర్ డంపు ఓపెన్ చేశాము. ఈ టవర్ డంప్ లో ఇక్కడ అంటే పాప మిస్ అయిన రోజుకు 2-3 రోజులు ముందుగా ఎవరైనా ఇక్కడ రెక్కి చేసి ఉంటే ఆ నెంబర్లు, తర్వాత ఇన్సిడెంట్ జరిగి మిస్సింగ్ తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండి ఇక్కడ మూవ్మెంట్ ఉన్నా, లేదు ఆలార్షాన్న ఎక్కడ ఉండి వాళ్ళు కూడా మిస్ అయితే ఆ నెంబర్లో సిడిఆర్ పెట్టి ఆ వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని రాని వాళ్ళ గురించి ఒక 4-5 టీమ్స్ ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఆ టైంకి సడన్గా ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు ఆ విషయంపై కూడా మేము ఇది అనాలిసిస్ చేస్తున్నాము. అలాగే ఆ విలేజెస్ లో కూడా ఎన్యూమరేషన్ చేశాము. సేమ్ ముందు ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేని వాళ్ళు ఎవరు, ఆబ్సెంటీస్ ఎవరు, అవి ఆ కోణంలో కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది సీజనల్ గా ఇక్కడికి వస్తారు, వచ్చి జీడిపిక్కలు అవన్నీ ఇక్కడ వేరుకుంటారు. వాళ్ళ బ్యాచ్ కూడా 15 రోజుల క్రితం వచ్చి ఒక 4 రోజులకి ఇటువైపు జీడిపిక్కలు వచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ తిరిగి తెలిసింది. ఆ టీమ్స్ కూడా ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రోజు అదృశ్యమైన కుక్క 4వ రోజున తిరిగి రావడం, తర్వాత అది వింత ప్రవర్తనతో 2 రోజులు మాకు సహకరించింది. దానికి జిపిఎస్ పెట్టాము. పెట్టిన తర్వాత అది చూపించిన ప్లేసెస్ అన్ని మేము మళ్ళీ అది సెర్చ్ ఆపరేషన్ చేసి మొత్తం అంతా ఏరియా అంతా చెక్ చేశాము. అక్కడ కూడా ఏమీ మాకు క్లూస్ ఏం దొరకలేదు. అది సడన్గా చనిపోవడం, దానికి వెటనరీ డాక్టర్ గారితో పిఎంజీ చేయించాము. రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. వచ్చిన తర్వాత అది ఆ కారణం ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటి, ఆ కారణాలు తెలుస్తాయి. అదే కాకుండా మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీల్లో ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి కూడా ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్దిగా ఫ్లెష్, అదే మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయి అని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకున్నానికి ఈ రోజు కూడా ఆ డాగ్స్ లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ స్పై కెమెరాస్ కూడా అక్కడ అమర్చాము. ఏదైనా జంతువు వచ్చి ఆ రోజు తీసుకెళ్ళిన విధంగా కానీ ఏదైనా వచ్చి ఏమైనా తీసుకెళ్తే ఆ స్పై కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అవి ఈ యానిమల్ ట్రాపింగ్ అవి వస్తే అవి కూడా అందులో క్యాప్చర్ అవుతాయి. ఈ విధంగా అన్ని టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇందులో ఏ చిన్న క్లూ వచ్చినా ప్రతిదీ అది డెడ్ ఎండ్ వరకు దాన్ని మేము వెరిఫై చేసి అది ఎంతవరకు పాసిబిలిటీ, ఈ కేసుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేది వెరిఫై చేస్తున్నాము. ఇంకోటి, కొంతమంది ఛానళ్ళు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి, దయచేసి అది ఇవ్వకండి. ఇలాగ ఇది మీరు ఇస్తే మేము లీగల్గా చట్టపరంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ కేసులు కూడాను మేము వాళ్ళపై తీసుకుంటానికి వెనకాడమని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు సర్చింగ్ చేశారు కదా, అసలు సర్చ్ ఆపరేషన్ జరుగుతుందా, ఆగిపోయిందా? ఇంకా లేదు, కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 6 km మేము చేసాము. ఇది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అప్ టు 10 km చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ నేలబావులు కానీ అవి కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. ఇన్ కేసు ఆ పాపం దూరము ఇల్లు ఉంటుందా, లేదంటే ఏదైనా యానిమల్ క్యాచింగ్ తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళి ఒకవేళ అందులో పడిపోయి ఉంటే వాటి గురించి కూడా 48 hours లో ఎన్డీఆర్ఎఫ్ ఏం గుర్తించింది? అసలు వాళ్ళు సర్చింగ్ అన్నారు, ఏం గుర్తించారు అసలు? చేస్తున్నారు ప్రతిదిన. ఇప్పుడు కొండపైన అవి దాంతో పాటు దీన్ని కనెక్టివిటీ ఉన్నవి మొత్తము 11 హిల్స్ ఉన్నాయి. అప్ టు నక్కపల్లి, ఎలమంచుల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 హిల్స్ మేము వెరిఫై చేసాము. త్వరగా అది
కోమింగ్ చేయించాము. సచ్ ఆపరేషన్స్ కూడా చూసాం. అంటే ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళు ఏమో ఎటువంటి జంతువు తినలేదని చెప్తున్నారు, మీరేమో క్లియర్ కట్ గా జంతువు ఏమైనా పట్టుకెళ్ళి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అని స్థానికులు అయితే అంటున్నారు. ఏంటి సార్ అసలు ఏంటి ఈ మూడేట్లకి తేడా ఏంటి? ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ప్రాబుల్స్ ఇప్పుడు పక్కనే జంగిల్ వాతావరణం ఉన్నటువంటి ఒక హిల్ ఉంది. అది ఒక 500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద కొండ. దాంట్లో నక్కలు కానీ, అడవి కుక్కలు, అడవి పందులు, కొండ చెలువలు కూడా ఉంటాయనేసి ఇక్కడ ప్రజలు చాలా మంది చెప్తున్నారు. అలాగే అర్ధరాత్రి పూట అవి నైట్ వచ్చి కోళ్ళు వాటిని తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు ఇక్కడ స్థానికులు చెప్పారు. ఆ కోణంలో తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ పాపని. వెరీ లిటిల్ బిల్ట్ కాబట్టి 2 years అంటే జస్ట్ 2.5 feet ఎంత ఉంటుంది. అది ఈజీగా క్యారీ చేసే బిల్ట్ కాబట్టి అది తీసుకెళ్లారని మేము అనుమానిస్తున్నాము. అలాగే కిడ్నాప్ అనేది మేము చెప్పాము. సంచారు జాతులకు సంబంధించిన పికప్ కి దానికి వస్తారు. వాళ్ళకి ఏదైనా ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏరియాలోకి ఆ క్లచెస్ లోకి వెళ్తే సరే మాకు పిల్ల లేదు మాకు ఇది అని వాళ్ళు ఏమైనా తీసుకెళ్లిపోయి ఉంటారేమో. వాళ్ళ గురించి కూడా 2 teams మేము కేడీపేట వరకు పంపించాం. అంటే ఇప్పటి వరకు ఏపీ గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక కిడ్నాప్ జరిగి ఉంటే 48 hours లేదంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా పడేది. కానీ అటువంటిది ఈ రోజు వచ్చి 11వ రోజు వరకు అవుతుంది. అసలు మీరు ఏమి కనిపెట్టారు? అసలు ఎందువల్ల ఏమైనా కిడ్నాప్ అవ్వంటే ఏ విధంగా అవ్వచ్చు ఏంటి అసలు? లేదు, ఇది డిఫెన్స్ అపాన్ టెరైన్ అండ్ పాసిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కిడ్నాప్ అనేది 48 గంటల్లోనే చేయాలని 36 గంటల్లోనే డిటెక్ట్ చేయాలని కాదు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ టెరైన్, ఇక్కడ టెరైన్ ఎలా ఉందో చూశారు. కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. ఆ రోజు కూడాను పాప మిస్ అయిన 1:30కి 2.5 గంటలు కుండపోత వర్షం జరిగింది. బొమ్మలు పెట్టే ముందు కనీసం అటువైపు ఆపరేషన్ జరుగుతుందని మీడియా కన్నా సమాచారం, కానీ స్థానికులు ఒకసారి బొమ్మలు చూసి రాత్రి అమావాస్య జరిగింది ఉదయం ఏమైనా చేశారని భయభ్రాంతి. కాదండి, ట్రాష్ అండి. అమావాస్య అనేది ఈ రోజు సాంకేతిక పరంగా మనం ముందుకెళ్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి ఉండగా మనం ఇంకా అమావాస్యలు ఇవన్నీ మీరు అలాంటివి అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే ఎన్ రూట్ లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. ఆ సమయానికి విలేకరులందరూ ఇక్కడే ఉన్నారు కదా సార్, కొంచెం సమాచారం అందిస్తే మీరు అది తప్పుడు సమాచారంగా వెళ్ళదు కదా సార్. లేదు, దాంట్లో మిమ్మల్ని ఏమి అవాయిడ్ చేయడానికి కాదు. దానికి ఏమంటే ఒక కథనాలు వస్తున్నాయి మీడియాలో అని మీరే చెప్తున్నారు. ఆ విషయం మీద ఇప్పుడు అక్కడ క్షుద్ర పూజలు అనేది అనుమానాలు అందరిలో. మీరు మరి ఇటువంటి సందేశం మరి కాదు అది ఏంటంటే ట్రాప్ అనేటప్పుడు ఎలా ఉంటదంటే మీకు తెలుసు, ట్రాప్ అంటే సీక్రెట్ ఆపరేషన్. అది దానికి అలా పెట్టి అది తీసుకెళ్తే ఏదైనా రిజల్ట్ వస్తే మీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.